కళ్యాణ్ మీద ఇంకొకసారి ఒక వైసీపీ నేత విరుచుకపడుతున్నాడు. ఇక ఆయన ఊరికే పోయి పవన్ చేసిన ఆరోపణలు విప్పి కొడుతున్నాడు. ఇంతకీ ఆ వైసీపీ నేత ఎవరు అనుకుంటున్నా, మన అంబాటి రాంబాబు. ఇక అంబాటి రాంబాబు గురించి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, ఈయన రాజకీయాలు చేసే బదులు ఆయనకున్న కళా పోషణంతో సైన్మాలకు వెళ్ళుంటే రాజకీయాల్లో అంబాటి రాంబాబు పీడ వదిలేది అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక ఈ స్టేట్మెంట్ కి రాంబాబు కూడా స్పందించుకుంటే ఏమన్నాడంటే, ఇక నేను సైన్మాలకు వెళ్ళుంటే పవన్ పీడ కూడా వదిలేది అన్నట్టు రివర్స్ లా కౌంటర్ వేసిండు అనమాట. ఇక నాకు సైన్మాలంటే ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ నిజంగానే నాకు సైన్మాలు ఇంట్రెస్ట్ ఉండి నేను మహానాయకుడిని అయితే పవన్ పీడ కూడా వదిలేదు అన్నట్టు గట్టిగానే వేసిండు అనమాట. ఎవరికి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ లో పోతారు. నాకు నిజంగానే సైన్మా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇక అందుకే నేను పోలేదు. ఇక నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ అని అందరికీ తెలిసిందే. ఇక స్టూడెంట్ ఉన్నప్పటి నుండి నేను రాజకీయాల్లో ఉన్నా, ఫ్యూచర్ లో కూడా నేను రాజకీయాలనే ఉండాలనుకుంటున్నా అని క్లియర్ గా చెప్పేసిండు. ఇక పవన్ కళ్యాణ్ కి కూడా ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఆయనకే తెలియదు. ఎందుకనంటే అటు సైన్మాలంటూ అటు రాజకీయాలంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడని ఎత్తి పొడుస్తున్నాడు మొత్తానికి రాంబాబు. ఇక ఇంతకీ వీళ్ళిద్దరి మాటలలో ఎవరి మాట కరెక్ట్ అంటారు? ఇక మీకేం అనిపిస్తున్నది, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టురి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.